నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. అయితే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అలాంటి కంపెనీ యొక్క ప్రజెంటేషన్ మనం వినబోతున్నాం మిత్రులారా. అయితే ఈ దానికి కావాల్సింది ఇది కంప్లీట్గా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫామ్ మనం మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నాము. ఇది మొత్తం ఒక వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ మిత్రులారా. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న లాంచ్ అయింది. ఈ రోజు వరకు మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసినటువంటి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే కావచ్చు, స్విగ్గీ, జొమాటో కావచ్చు, ఓబర్, ఓలా కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు, అవన్నీ కూడా B2C మిత్రులారా. కానీ దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి 3.5 సంవత్సరాల క్రితం వచ్చిన కంపెనీ B2B మిత్రులారా. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. అందుకే మనం ఆ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పటికీ మన జీవితంలో ఏం ఎదుగు బొదుగు లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ పరిస్థితి. అయితే మిత్రులారా, దానికి భిన్నంగా మనకి ఇక్కడ ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. ఈరోజు B2Cలో వాళ్ళు బాగుపడడానికి పెట్టారు. ఆ వస్తున్నటువంటి మార్జిన్ ఏదైతే ఉందో 90% పే అవుట్ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి గొల్లాలు లేనటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లోపల మిత్రులారా. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సాదా సీదాగా ఒక ఎండ్ యూజర్కు చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అనుసారంగా ఎండ్ యూజర్కు నష్టం ఉండకూడదు, ఈజీగా మనీ రాకూడదు మిత్రులారా. అలాంటి ఒక గొప్ప సిస్టమ్ నెక్స్ట్ మనీ తీసుకొచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా చూసినట్లయితే 30 కోట్ల జనాభా ఉంది మిత్రులారా. అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి. కానీ మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. కానీ బాధపడాల్సినటువంటి విషయం, సిగ్గుపడాల్సినటువంటి విషయం, 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. మరి ఎందుకు ఇంత దిగజారిపోయామని చూసినట్లయితే మనము కన్విన్స్ చేసే బదులు కన్ఫ్యూజ్కి అలవాటు పడిపోయాం. దాని పర్యావసానంగా నెట్వర్క్ అనేది భ్రష్టు పట్టిపోయింది మిత్రులారా. నెట్వర్క్ అంటే చీదరించుకునే పరిస్థితి అయిపోయింది. సమాజంలో గౌరవం లేకుండా అయిపోయింది. కానీ సిస్టమ్ తప్పైనట్లయితే మరి అభివృద్ధి చెందిన దేశాలు దీని ద్వారా ఎందుకు అభివృద్ధి చెందాయి? అయితే మిత్రులారా, ఏ ప్రభుత్వం కానీ, ఏ అధికారులు కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే మన లోపల చైతన్యం రావాల్సింది. మహా అయితే వాళ్ళు శిక్షిస్తారు. అది ఒక సిగ్గు శరం ఉన్నటువంటి వాళ్ళ కోసమే శిక్షలు తప్ప అన్ని వదులుకున్న వాళ్ళ కోసం ఏమీ లేదు మిత్రులారా. కాబట్టి 2016 తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు మిత్రులారా. అయితే నేను ఈరోజు నెక్స్ట్ మనీ మిమ్మల్ని చేయమని చెప్పడానికి రాలేదు. కానీ మిత్రులారా, 32 సంవత్సరాల నుంచి నేను కూడా ఒక నెట్వర్క్ ప్రేమికుణ్ణి. సో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ సిస్టమ్ ద్వారా చెడ్డ పేరు రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. ఏ కంపెనీ కూడా మన కంపెనీ కాదు. కాకపోతే ఎక్కడ కూడా జనాలకు నష్టపడొద్దు, ఎవరికి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది కలగొద్దు, ప్రకృతికి ఇబ్బంది కలగొద్దు. అలాంటి పనులు మాత్రమే మనం చేయాలి ఒక బాధ్యత గల పౌరునిగా. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాం. నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిదంటే, ఈరోజు సర్వీస్ సెక్టార్ మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతాయి. కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి, కొన్ని అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నాయి మిత్రులారా. అందులో ఎలాంటి సంశయం లేదు, నెంబర్ 1 ప్రోడక్ట్స్ ఉంటాయి. కాకపోతే ప్రోడక్ట్ మనం ఎందుకు అమ్ముతున్నాం అనేదే క్వశ్చన్ మిత్రులారా. సర్వీస్ సెక్టార్లో ఇది ఒకే ఒక కంపెనీ, ఫస్ట్ కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, మీరు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే అక్కడ సర్వీస్ గురించి 36 టైమ్స్ క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది.
అయితే ఏదో ఒక మొబైల్ క్యాష్ బ్యాక్ ఇచ్చినంత మాత్రాన సర్వీస్ అనుకుంటే చాలా పొరపాటు మిత్రులారా. మీకు ఇంగ్లీష్ పైన పట్టున్నా లేదా పట్టున్నటువంటి వాళ్ళతోటి గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో క్లియర్గా చదువుకోండి. ఆ తర్వాత మాత్రమే మీరు వ్యాపారాలు చేయండి. అంతే తప్ప లేకపోతే మన ఫేస్ వాల్యూ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. గతంలో స్పెషల్గా మన 2 రాష్ట్రాల్లో చాలామంది నష్టపోయారు ఇన్వెస్ట్మెంట్లో. అయితే మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, సృష్టి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి డబ్బులు జనరేట్ అవుతా ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఉదయం లేసేసరికి నేను ₹1 ఇస్తాను మీకు కమిట్మెంట్ అయినట్లయితే మీరు అనుకోవచ్చు ₹1 కదా అని. కానీ మిత్రులారా, ఆ కంపెనీలో 1,00,000 మంది ఉన్నట్లయితే ఉదయం లేసేసరికి ₹1,00,000 ఇవ్వాలి. 1,00,00,000 మంది ఉంటే ₹1,00,00,000 ఇవ్వాలి. అయితే అవి ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి అనేటటువంటిదే అర్థం చేసుకోవాల్సిన విషయం మిత్రులారా. ఇలాంటి కంపెనీల మూలంగానే గతంలో మనకు ఫేస్ వాల్యూ పోయింది. మనం పని చేయకపోతే డబ్బులు ఇస్తామని చెప్పడము వినడానికి ఇంపుగా ఉంటుంది, కానీ అది వాస్తవ సత్యం కాదు. మళ్ళీ మనం చేతులు కాల్చుకునే పరిస్థితి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, లబోదిబో మనడము, దాని మూలంగా సర్వసాధారణం అయిపోయింది మిత్రులారా. ఒక్కసారి మీరు ఆలోచన చేసినట్లయితే మన కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆర్థిక మంత్రులు కానీ, ఇలాంటి గొప్ప వాళ్లకు మిత్రులారా 1% అన్నా కూడా సంవత్సరానికి 365%. అంత గొప్ప వ్యాపారం ఎక్కడుంది, అంత ప్రాఫిట్ ఎక్కడుంది, మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. దయచేసి మీరు మోసపోవద్దనేటటువంటి ఉద్దేశమే నాది తప్ప అందులో వేరే లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ 4 రోజులకి ఇంకొక కంపెనీ మారడంతో మనం ఇబ్బందుల పాలు అవుతామో లేదో, మనకు ఫేస్ వాల్యూ ఉన్నదో లేదో దేవునికి తెలుసు. కానీ సిస్టమేటిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, సెన్సిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వ్యవస్థకు దూరమయ్యే పరిస్థితి ఉంది. మన ఆర్థిక పరిస్థితి, భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా మనపైనే ఆధారపడ్డది మిత్రులారా. మనమైతే అన్ని దులిపేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక కంపెనీలోకి వెళ్ళిపోతాం. కానీ కొంతమంది విలువల కోసం బతికే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతారు మిత్రులారా. కాబట్టి నెక్స్ట్ మనీలో మాత్రము ₹1 పెట్టుబడి లేదు, రూపాయి రిటర్న్ ఇస్తుంది లేదు. ఇందులో ₹1 పెట్టుబడి పెట్టకుండా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఒకవేళ కనుక మీరు ప్రైమ్ మెంబర్ అయ్యి పని చేయొచ్చు, ప్రైమ్ మెంబర్ కాకుండా కూడా పని చేయొచ్చు. అన్ని డీటెయిల్స్ చూద్దాం. దాని తర్వాత చూసినట్లయితే స్పెషల్గా నా గురించి మిత్రులారా, 32 సంవత్సరాల నుంచి నేను ప్రొడక్ట్స్ డెమో చేసేసి అక్కడిక్కడ తిరిగి నేను అలసిపోయినా. ఇక నాకు ఓపిక లేదు. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం ఇది. 3వ తారీఖు అక్టోబర్ గత సంవత్సరం నుంచి నేను ఇంటి దగ్గర ఉండి ఈ యొక్క వ్యాపారం ఉద్యోగం చేసుకుంటా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా అలాంటి విసుగు చెందిన వాళ్ళకు సాధారణమైనటువంటి ఆహ్వానం. లేదంటే ఇంకా కొంతకాలం తిరుగుతానంటే వాళ్ళని హ్యాపీగా తిరగమని చెప్పండి. ఎవరిని బలవంతం పెట్టకండి. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ కొనవలసిన అవసరం లేదు. గతంలో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం, కానీ ఇక్కడ అలాంటి రూల్స్ లేదు మిత్రులారా. ఆ తర్వాత చూస్తే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. ఇంకా గొప్ప విషయము ఎక్కడా లేనటువంటిది ఇన్స్టెంట్ పేఅవుట్ మిత్రులారా. ఇన్స్టెంట్గా పేఅవుట్ ఇచ్చేసేస్తూ ఉంది 24/7. ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. ఇంకొక విషయం చూసినట్లయితే ఎంత బిజినెస్ అయితే వస్తుందో అంత బిజినెస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది తప్ప వేరే దగ్గర తీసుకునే డబ్బులు ఒకటి ఉంటుంది, బిజినెస్ వాల్యూమ్ ఒకటి ఉంటుంది మిత్రులారా. ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు. ఆ తర్వాత చూసినట్లయితే దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ మిత్రులారా. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఈరోజు 50,000 మంది దాటిపోయారు. ఒకవేళ నేనే గొప్ప అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో కూడా ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి, కానీ రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం వచ్చిందంటే దీన్ని ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు, వాళ్ళకు బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇందులో ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ముఖ్యమైనటువంటిది ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఎల్ఐసిలో ఒక ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడో, ఒక రియల్ ఎస్టేట్లో ఒక వెంచర్లో ప్లాట్లు ఎలా కమిషన్ కోసం అమ్ముతా ఉన్నారో, అదే విధంగా మనము ఈ యొక్క యాప్ను ప్రైమ్ మెంబర్షిప్లో కూడా మిత్రులారా మనం చూద్దాం. ఇప్పటి వరకు ప్రైమ్ మెంబర్షిప్ అనే చరిత్రలో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత చూసినట్లయితే మనము ఈ యొక్క యాప్ను ఎవరికైనా ప్రమోట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులతో పాటు సర్వీసెస్ కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తారు అనుకుందాం.
మేము వచ్చేసి సార్ మీ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి అని చెప్పేసి బలవంతంగా మీకు ప్రొడక్ట్స్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి ప్రొడక్ట్ కొనవలసిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. మీరు మీ అలవాట్లను మార్చుకోకుండా మీరు అదే లక్స్ సబ్బుతోటి స్నానం చేయండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి, సేవింగ్స్ అవుతుంది మిత్రులారా. ఇక్కడ దీనికి రీజన్ ఉంది. ఎక్కడి నుంచి సేవింగ్స్ అవుతుంది? హోల్సేలర్ రిటైలర్ అనే విధానం ఏదైతే ఉందో, అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఆ విధానంలో ఉంది ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని కంపెనీలు విచిత్రంగా పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు డబ్బులకు డబ్బులు ఇచ్చేస్తామంటున్నారు, ప్రోడక్ట్ ఇచ్చేస్తామంటున్నారు, మళ్ళీ డబ్బులు ఇస్తామంటున్నారు. జనాలు ఎంత కన్ఫ్యూజన్లో ఉండి పని చేస్తూ ఉన్నారో అర్థం చేసుకోండి. మళ్ళీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే టోటల్ టీం మొత్తం కూడా ఆన్లైన్లోనే మనకు టీం మేనేజ్మెంట్ చేయొచ్చు మిత్రులారా. ఆఫ్లైన్ అక్కరలేదు ఇక్కడ. ఈరోజు చూడండి, ఏ కంపెనీలోనైనా సరే కంపెనీ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, పనిచేసే వాళ్ళ డెవలప్మెంట్ కావచ్చు, మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ పైన ఆధారపడ్డది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి ఆ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటల సమయాన మీ ఇంట్లో ఉండి మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో. మిత్రులారా, నేను కూడా 1 ఇయర్ నుంచి, ఆ రోజు కరోనా కానీ ఈ యొక్క కోవిడ్ లాక్డౌన్ కానీ ఏమీ లేదు మిత్రులారా. మరి ఆ టైంలో కూడా ఎన్నో రకాల ఉద్యోగాలు కింద మీద అయిపోయాయి, వ్యాపారాలు కింద మీద అయిపోయాయి. కానీ నెక్స్ట్ మనీ ఎవరైతే చేస్తున్నారో చాలా హ్యాపీగా ఉన్నారు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10 నుంచి 20 వేల రూపాయలు కూడా రానటువంటి అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వెళ్తున్నాయి మిత్రులారా. కారణం ఏంటిదంటే టోటల్గా ఎలాంటి బీవీ కానీ రైట్ లెఫ్ట్ కానీ అసలు టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే నెట్వర్క్ చరిత్రలోనే మొట్టమొదటి సిస్టమ్ మిత్రులారా. సో మీరు ఆలోచన చేయండి, ఈరోజు ఒక క్రౌన్ డైమండ్ నెలకు 3 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ప్రైమ్ మెంబర్షిప్ యొక్క 1% పక్కన పెట్టి మిత్రులారా, 45 రోజులలో అది సాధించేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ప్రొఫైల్ అని రాసుకోండి ఫ్రెండ్స్. అక్కడ ప్రొఫైల్లో కంపెనీ పేరు రాయండి. దాని తర్వాత కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ వృత్తిరీత్యా. మిత్రులారా, ఇది 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది ఫ్రెండ్స్. మరి దాదాపుగా రేపు డిసెంబర్ 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, మరి మన భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా కమిట్మెంట్ సర్టిఫికేషన్ ఇచ్చింది, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. కానీ మిత్రులారా, 2013 సంవత్సరంలో ఈ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. సార్ పేరు వస్తుంది, అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మిత్రులారా, మరి అలాంటి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ స్టార్ట్ చేసింది 1 జనవరి 2017న? ఇది మనకు తెలియాలి మిత్రులారా. మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు మన యొక్క ప్రధానమంత్రి గారు నోట్లబందీ కార్యక్రమం తీసుకురావడం జరిగింది 2016లో. ఆ తర్వాత ఈ మీటింగు అక్కడ క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కు సార్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు 100% బెనిఫిట్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అదే సేమ్ వర్క్ ద్వారా 10% మెయింటెనెన్స్, 90% మనకి ఇవ్వాలి వితౌట్ ఎనీ కండిషన్స్ అని చెప్పేసి ఈ ప్రోగ్రాం తయారైంది. 3.5 సంవత్సరాల నుంచి ఎలాంటి ఫార్ములా మార్చకుండా నిరాటంకంగా దినాభివృద్ధి చెందుతున్న సంస్థే నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ ఒక విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ప్రస్తుతం భారతదేశంలో, ఫ్యూచర్లో విదేశాల్లో కూడా. అయితే మిత్రులారా, మరి దేంట్లో నెంబర్ 1 కావాలి? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే
ఒక గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే లాగా అనమాట. అయితే మిత్రులారా ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఆ పని చేయలేం. పేటిఎం కూడా వచ్చేసి ఈరోజు 14 సంవత్సరాలు అయిపోయింది. మిత్రులారా మిగతా B2Cలలో వారిన్ బఫీట్ గారు కూడా పార్ట్నర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్గా లేరు. జస్ట్ 3.5 ఇయర్స్ బేబీ మాత్రమే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఏదైతే పని చేస్తుందో పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఆ పని మనం చేయలేం. అయితే మిత్రులారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకేమైనా ఇబ్బంది ఉందా? ప్రత్యక్షంగా చూసినట్లయితే మనకు ఆ పని చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేసుకోవచ్చు. పరోక్షంగా చూసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన యొక్క డబ్బులు మన కష్టార్జితం ఏదైతే ఉందో కేవలం 10 సెకండ్స్ కాలంలో 24/7 ఎప్పుడైనా సరే మనము మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేసే గొప్ప అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ నెంబర్ 1 కావాలి. ఈరోజు భారతదేశంలో టాప్ ధనవంతుల 50 మంది జాబితా వస్తుంది. ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరూ చూస్తే కూడా తాత ముత్తాతల నుంచి వాళ్ళంతా ఇండస్ట్రియలిస్టులు మాత్రమే. మిత్రులారా నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ రాబోయే రోజులలో ఈ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ 50 మంది లిస్టులో వచ్చే విధంగా డిజైన్ చేయబడ్డది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగింది, రిపోర్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత చూస్తే ఇది 100% అవుతుంది అనడంలో చాలా క్లారిటీ ఇచ్చింది ఈ యొక్క కరోనా వైరస్. మిత్రులారా B2Bలో ఈ రోజు వరకు నెంబర్ 1 ఒక్కటే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఫ్యూచర్లో వచ్చినప్పటికీ కూడా మిత్రులారా ఇదే నెంబర్ 1గా ఉంటుంది. ఎందుకు అంటే భావన అనేది చాలా ముఖ్యం మిత్రులారా. పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నంత మాత్రాన నక్క ఎప్పుడూ పులి కాదు. ఎందుకంటే మిత్రులారా నేను పీర్లేజ్ చేసే రోజులలో ఆ రోజు సన్‌షైన్ అనే ఒక కంపెనీ ఉండే. ఆ కంపెనీ యొక్క రిసిట్ కూడా పీర్లెస్ వాళ్ళ రిసిట్ లాగానే తయారు చేశారు. కాపీ కొట్టినంత మాత్రాన మనం గొప్పగా మిత్రులారా మీసాలు పెంచినోళ్ళందరూ కూడా తాండ్రపాపారాయులు గారు వీళ్ళు పట్టుకున్నోళ్ళందరూ అల్లూరి సీతారామరాజు కాడు. మిత్రులారా ఇది మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా గవర్నమెంట్ ఏదైతే చేస్తూ ఉందో గవర్నమెంట్కు సహయోగం ఇస్తూ గవర్నమెంట్ విధానంలో నడవాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్న కంపెనీ హెల్త్ ఇండియా, వెల్త్ ఇండియా మిత్రులారా. సో 18 సంవత్సరాల పైన ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ రోజు భారతదేశంలో రాబోయే రోజులలో ఇక నిరుద్యోగ సమస్య సమూలంగా తీసేయబడుతుంది నెక్స్ట్ మనీ ద్వారా. ఆ తర్వాత మిత్రులారా ఈ రోజు మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ, గుర్తించని కంపెనీలు, చిల్లర కంపెనీలు, పుబ్బల ఉట్టి మక్కలో మాయమయ్యే కంపెనీలు ఎన్నో వస్తానే ఉంటాయి. ఇది సర్వసాధారణం. నా 32 సంవత్సరాల నా జీవితంలో నేను ఎన్నో చూశాను, చూస్తాను కూడా ఫ్యూచర్లో. దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసే పనిపైన మనకు పూర్తి అవగాహన సాధించుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం. 1 జనవరి 2017న లాంచ్ అయిన ఈ కంపెనీ వేరే కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తాయి. కానీ మిత్రులారా దాదాపుగా సంవత్సర కాలం వరకు 26 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది 277 సీరియల్ నెంబర్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఈరోజు భారతదేశంలో ఉన్న 457 కంపెనీలు కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి ఉంది. అన్ని కంపెనీలు కూడా ఇస్తూ ఉన్నాయి. కానీ వాటికి నెక్స్ట్ మనీ మధ్యలో ఉన్న ప్రధానమైనటువంటి తేడా చూడండి. ఆ కంపెనీలలో సర్టెన్ టైం వరకు మళ్ళీ ఏదైనా కిట్ కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది మిత్రులారా. కానీ నెక్స్ట్ మనీ చూడండి 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా వస్తే మళ్ళీ యాప్ ఓపెన్ చేసుకునే గొప్ప అవకాశం నెక్స్ట్ మనీలోనే ఉంది మిత్రులారా. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు. ఇక ఆ తర్వాత మిత్రులారా ఈ భూమి మీదనే నాట్ ఓన్లీ ఇండియా, ఈ భూమి మీద ఎక్కడ కూడా లేనటువంటి గొప్ప విషయము ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. ఈ యాప్ను వాడుకొని డబ్బు పొదుపు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ యాప్ను ప్రచారం చేసినట్లయితే డబ్బు సంపాదించవచ్చు మిత్రులారా. ఎక్కడ కూడా లేదు ఈరోజు.
కాబట్టి మీరు అర్థం చేసుకోండి, జనాలకు అర్థం చేయించండి మిత్రులారా. మన స్వార్థం కోసం ఎవరికి అబద్ధం చెప్పొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎక్కడ పొదుపు జరుగుతుందని చూసినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్సు ఇవన్నీ ఎంతోమంది వాడుతూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఇలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు. ఆ తర్వాత మనం గనక దీన్ని ప్రమోట్ చేసినట్లయితే అక్కడ 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు మిత్రులారా. కానీ అదే పని చేస్తా ఉన్నాం, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం చేస్తా ఉన్నాం. కానీ ప్రైమ్ మెంబర్షిప్ అయినట్లయితే మిగతా సర్వీసెస్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు దీనికే ప్రియారిటీ ఇస్తాను. ఈరోజు మీకు అమెజాన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి అమెజాన్ను డౌన్లోడ్ చేసుకొని అమెజాన్లో మీరు షాపింగ్ చేయొచ్చు. అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే అదనంగా కొన్ని సర్వీసులు ఇస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ మనీకి జీవితకాలం కోసం 1500 రూపాయలు ఇస్తా ఉన్నాం. అయితే మిత్రులారా, 1500 ఇచ్చినందుకు రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని, మర్చెంట్ అని, బిల్లింగ్ అని, బుకింగ్ అని ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ వాడుకునే అవకాశం ఉంది మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. ఎందుకంటే ఈ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ మన కంపెనీ ఇచ్చేస్తుంది. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు మిత్రులారా. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ అనేటటువంటిది నెక్స్ట్ టైం బెటర్లకు కాదు, ఇక్కడ గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత కొన్ని ప్లేస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మిత్రులారా ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ ఏంటంటే ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకే కాకుండా మనకొచ్చే గొప్ప ఇన్కమే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఈ లెవెల్ క్యాష్ బ్యాక్ అనేటటువంటిది చూస్తే ఇక అసలు మనకు ఒక ఇన్కమ్ పైప్ లైన్ ఏర్పడుతుంది. మనం ఒక బెంచ్ మార్క్ తయారు చేసుకొని 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా ప్లాన్ చేసుకున్నట్లయితే దాని దిశగా మనం టీం డెవలప్ చేయొచ్చు మిత్రులారా. అవన్నీ చూద్దాం డీటెయిల్స్గా. ఆ తర్వాత ఫ్రీ సైన్అప్ చేసిన ప్రతి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. మరి కంపెనీకి 1500 ఇస్తే మనకు 1500 రివార్డ్ పాయింట్స్ సర్వీసెస్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉన్నాయి. ఒక్కసారి చూస్తే రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. తర్వాత 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మనకు బుకింగ్ సెక్షన్లో మనకు 2% రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంది. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ షాపీలో రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్లయితే మళ్ళీ మనకు ఇక్కడ బిల్లింగ్ సెక్షన్లో అక్కడ కూడా మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ట్రాన్సాక్షన్స్లో మనకు కన్వర్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి కొన్ని కంపెనీల వాళ్ళు ఏం చేస్తారు, ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి దుష్ప్రచారం చేసి దుర్మార్గం చేస్తూ ఉన్నారు మిత్రులారా. ఈరోజు సమాజంలో మోసం చేసే వాళ్ళు ఉంటారు. మోసపోకుండా ఉండడం మన గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి ఫేస్ వాల్యూ యొక్క విలువ ఏంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ తోటి లైఫ్ టైం మనకు గ్యారెంటెడ్ సేవింగ్స్ వస్తూ ఉంది. ఇక్కడ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్స్ 1500 కూడా రిటర్న్ అవుతూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళకి మీరు చెప్పండి, అసలు మా దగ్గర ప్రైమ్ మెంబర్షిప్పే తీసుకోకుండా డబ్బులు తీసుకునే గొప్ప సిస్టమ్ ఉంది, మీరు ఫ్రీగా సైన్అప్ కాండి, ఫ్రీగా వర్క్ చేయమని చెప్పండి. ఆ తర్వాత చూసినట్లయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్లో కనుక చూసినట్లయితే మనకు ఒక గొప్ప ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది, 178 కోట్ల రూపాయలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనీ 270 రూపాయలు గవర్నమెంట్ సర్వీస్ ఛార్జ్ ఇస్తా ఉన్నాము. 270 జీవిత కాలంలో 1 టైం మాత్రమే ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే సేవింగ్స్ మనకు అర్నింగ్స్. ఇక్కడ మిత్రులారా యాప్ వాడుకోవడం ద్వారా సేవింగ్స్ అవుతుంది. మనకు జరిగిన మంచి ఎవరైతే ఉందో దాన్ని మనం రెఫర్ చేయడం ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఈరోజు ఎంతమంది కావాలి మనకు? కౌరవుల్లాగా 100 మంది అవసరం లేదు ఫ్రెండ్స్. 5 మంది పాండవుల్లాగా చాలు. సత్యమైన మార్గంలో డెవలప్ కావాలనుకునే వాళ్ళు వస్తే వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టము, వాళ్ళకు చెప్పడం వరకే మన బాధ్యత. వాళ్ళ ఫేస్ వాల్యూ వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఆ పని కనుక చేసినట్లయితే మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ మిత్రులారా. ఈరోజు నెక్స్ట్ మనీ 5% మీరు చూసేది, ఇంకా 95% వచ్చేది ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ షేర్ ద్వారా మనం చేయాల్సింది ఫిజికల్ వర్క్ అక్కరలేదు, ఇక్కడ డిజిటలే కావాల్సింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డిజిటల్ ద్వారా మనమేమి ఇన్కమ్ తీసుకోవచ్చు గొప్పగా. రెఫర్ అండ్ అర్న్ ద్వారా 20% వస్తూ ఉంది. అయితే మిత్రులారా ఇక్కడ చాలామంది మన డబ్బులు మనకి ఇస్తున్నారంటారు. కాదు మిత్రులారా,
ఎల్ఐసిలో పాలసీ చేస్తేనే ఎల్ఐసి ఏజెంట్ కమిషన్ వస్తుంది. కానీ మీరు అర్థం చేసుకోవాలి, మరి పాలసీ చేయకపోతే ఇస్తారా? ఇవ్వలేరు కదా. మరి ఎందుకు ఇస్తున్నారంటే, మరి పాలసీ హోల్డర్కు సర్వీస్ ఇచ్చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. ఆ తర్వాత మనం పని చేసినందుకు ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా కంపెనీ సర్వీస్ ఇస్తుంది. ఆ పని చేసిన తాలూకు మనకు రెఫరల్ ఇన్కమ్ ఇస్తూ ఉంది. ఆ ఇన్కమ్ కూడా బ్యాంకుకు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంట్లో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.77 మనకు డిడక్షన్ అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే దీనికి ఎలాంటి సమయపాలన లేదు, కానీ మనం డిజైన్ చేసుకొని పని చేస్తూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రెఫర్ అండ్ అర్న్ 20%. ఆ తర్వాత చూసినట్లయితే మనం కనుక హెల్ప్ చేసినట్లయితే వాళ్ళకు 20% ఇప్పించినట్లయితే మనకు 2% వస్తూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 74% మిత్రులారా. స్టార్టింగ్ 20% ఇస్తుంది, 10th లెవెల్లో 10% ఇస్తుంది. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అనేటటువంటిది డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు. ఆ తర్వాత మిత్రులారా 1110 రూపాయలు ఇన్స్టెంట్గా, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, 80% అయిపోయింది మిత్రులారా. 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. 90% పే అవుట్. 1500 తీసుకుంటే 1500 ప్రోడక్ట్, కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా, అర్థం చేసుకోండి. 100% కౌంటింగ్ చూపిస్తుంది. కొన్ని కంపెనీలు ప్రోడక్ట్ రేట్ ఒకటి ఉంటుంది, బిజినెస్ వాల్యూమ్ బీవీ ఒకటి ఉంటుంది మిత్రులారా. కానీ 100% ఇక్కడ క్లారిటీ ఉన్న సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ. ఈచ్ వన్ టీచ్ వై కనుక చూసినట్లయితే మనకు టోటల్గా 178 crores ఇన్కమ్ తీసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంది. ఇది లెవెల్ నిండాలనే రూల్ లేదు మిత్రులారా. ఆ లెవెల్ ప్రకారంగా ఇన్స్టెంట్గా రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇన్కమ్ ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 6 36 చేస్తే 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఎంత ఇన్కమ్ కావాలి అంత డిజైన్ మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా నిద్రపోయిన డబ్బులు వస్తాయని చెప్పా, అదే ఇన్కమ్ మనకు రీపర్చేజ్ అంటే మిత్రులారా లెవెల్ క్యాష్ బ్యాక్, వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేసే గొప్ప విధానం ఏదైతే ఉందో టోటల్ చరిత్రలో ఎక్కడ కూడా లేదు మిత్రులారా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏ విధంగా ఇది వస్తూ ఉందో. ఒక్కసారి చూసినట్లయితే ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది రావడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు వాళ్ళు. 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు వాళ్ళు. మనం 1,00,000 మందిని తయారు చేస్తూ ఉన్నాము ఇన్కమ్ తీసుకుంటూ. మిత్రులారా మనకు అందరు అక్కర్లేదు. ఈ భూమి మీద మిమ్మలను నమ్మే వాళ్ళు ఒక 5 మంది ఉంటే చాలండి. ఓన్లీ 5 people ఈజ్ ఎనఫ్. 5 people గురించి 50 మందికి చెప్దామా, 500 మందికి చెప్దామా, మీరే డిసైడ్ చేసుకోండి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా అది కంప్లీట్ చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ వర్క్. ఆ తర్వాత మిత్రులారా 1,00,000 మంది యూజర్ తయారు చేసాము. అందులో నుంచి ఒక ఫ్యామిలీ వాళ్ళు 2 మొబైల్స్ ఉన్నాయి, వాళ్ళు 200 రీఛార్జ్ చేస్తే 400. మిత్రులారా మరి వాళ్ళ దగ్గర జియో ఉండాల్సిన అక్కర లేదు, ఏ నెట్వర్క్ ఉన్నప్పటికైనా ప్రాబ్లం లేదు. 2% క్యాష్ బ్యాక్, 8 రూపీస్ అండి. అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు. 25% అంటే 2 lakhs రూపీస్. 10 మందికి డివైడ్ చేస్తే మిత్రులారా 20,000 రూపాయలు. ఒక్కసారి ఆలోచన చేయండి, రీఛార్జ్ అనేది ఎప్పుడైనా ఆగిపోతుందా? దీని సృష్టి చూడండి, ఇంత క్లారిటీ ఉంది మిత్రులారా. వేరే దగ్గర క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. తస్మాత్ జాగ్రత్త, మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వాన్ని నిందించొద్దు, పోలీసు వాళ్ళని బాధ పెట్టొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ పేపర్లకు ఎక్కొద్దు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా ఒక క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ మొబైలే కాకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మిత్రులారా అఫిలియేటెడ్ పార్ట్నర్స్ లీగల్గా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా ఇన్సూరెన్స్ చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ బాండ్ పేపర్ ఇచ్చేస్తూ ఉంది, మనకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంది ఇన్స్టెంట్గా. మిత్రులారా ఇలాంటి ఒక గొప్ప అవకాశం ఉంది. ఈ క్యాష్ బ్యాక్లో కూడా కంపెనీ ఉదారత చూడండి. ఇందులో నుంచి ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ మైనస్ కావు మనకు. ఇక్కడ ఎలాంటి టీడీఎస్ లేదు మిత్రులారా. ఆ డబ్బులు 100% యూజ్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది. అది మీరు రీఛార్జ్లో చేసుకుంటారా,
ఎలక్ట్రిసిటీ బిల్లా, గ్యాస్ బిల్లా, పోస్ట్ పేడా, ల్యాండ్లైనా, మెట్రోనా, ఫ్లైటా, హోటలా, నెక్స్ట్ షాపియా, మిత్రులారా మచ్ మోర్. మీకు ఓపెన్గా చెప్తా ఉన్నా, రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది. ముందే చెప్పా, ఈ కంపెనీలో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనమే కలిసి దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనలాంటి వ్యక్తి చేత మన కొరకు స్టార్ట్ చేసబడిన కంపెనీయే నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఇంకొక ఇన్కమ్ మిత్రులారా, కేవలము ఒక 14 మంది మెంబర్లతోటి రాయల్టీ ఇస్తున్నటువంటి గొప్ప కంపెనీ 10 లెవెల్స్ తర్వాత మిత్రులారా. ఫ్రంట్ లైన్లో 5 మంది, ఆ తర్వాత చూస్తే 9, 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్స్ ద్వారా అన్లిమిటెడ్ డెప్త్ 1% మిత్రులారా సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 5 మందిని సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ వెళ్ళేటటువంటి పరిస్థితి. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% డిఫరెన్షియల్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎక్కడైనా కూడా టార్గెట్ టఫ్ అవుతుంది మిత్రులారా. ఈ నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా. కానీ ఇక్కడ మాత్రం మీరు తెచ్చిన వ్యక్తులనే కాదు, 10 లెవెళ్లలో ఎవరికి మీరు గోల్డ్ అయినప్పటికీ 5 లెగ్గులలో 5 గోల్డ్ అయినట్లయితే 10 లెవెల్స్లో మిత్రులారా మీరు డైమండ్ అయిపోతారు. డైమండ్ అయిపోయినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 3% వచ్చుద్ది. ఆ తర్వాత డిఫరెన్షియల్. కానీ మిత్రులారా దీనికి భిన్నంగా క్రౌన్ డైమండ్ రాయల్టీ మీకు చెప్పింది ఇదే మిత్రులారా. ఇక్కడ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ 3 మంత్స్కి ఒకసారి ఇస్తుంది, 9 lakhs రూపీస్ వస్తూ ఉంది. కానీ క్రౌన్ డైమండ్ షిప్ అనే పేర్లు పెట్టుకున్నారు మిత్రులారా. కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి వచ్చింది మిత్రులారా. ఇలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది మనకు క్రౌన్ డైమండ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ. ఈచ్ 1 ఈచ్ 5 అన్నా మనం మిత్రులారా. వాళ్ళ ద్వారా మనం హెల్ప్ చేసినట్లయితే మనం లీడర్ అవుతాము. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వచ్చుద్ది. ఇది సిల్వర్ రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత. ఆ తర్వాత మిత్రులారా ఒకవేళ కనుక మనం 30 రోజులలో 5/25 పూర్తి చేసినట్లయితే కంపెనీ ఖర్చుల ద్వారా గోవా ఎంజాయ్ చేసి వచ్చే ఒక గొప్ప అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈ 5 మందిని గోవాకు పంపించినట్లయితే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది 90 డేస్లో. ఆ తర్వాత మిత్రులారా తెలిసి తెలియక అనుమానాలతోటి తికమకబడి ఒకవేళ టైం వేస్ట్ చేసుకుంటే జీవితంలో బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్ అని పెట్టడం జరిగింది. 5/25, 125, 625 ఎప్పుడు పూర్తి చేసుకుంటే అప్పుడు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. 1500 రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునేసరికి 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి జరిగింది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత స్పెషల్ ఆర్టీపీ ఆఫర్స్ ఉంది మిత్రులారా. దాని తర్వాత అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. నేను తెలుగులో రాత్రి 9 గంటలకు చెప్తా ఉన్నా, వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే సమయాల్లో ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఉదయాన ఈ యొక్క బిజినెస్ ప్రజెంట్ ప్లాన్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను మీలాగానే వచ్చాను, కానీ ఈరోజు నాకు ఎంత క్లారిటీ ఉందో నేను వచ్చిన నాకు అంత క్లారిటీ లేదు మిత్రులారా. నా సీనియర్స్ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారంగా నేను పని చేయడం ద్వారా ఇంటి దగ్గర కూర్చొని చేసుకుంటూ నేను ఏం ఇన్కమ్ తీసుకుంటున్నా కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్లో చూపిస్తా ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్స్ చేసుకోండి. ఈరోజే మీరు డిసిషన్ తీసుకోండి. 45 రోజుల కాలంలో క్రౌన్ డైమండ్ దిశగా మనం వెళ్ళే గొప్ప ఆపర్చునిటీ మనకు ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే మార్నింగ్ టైం ఎడ్యుకేషన్ ఉంటుంది. మీకు ఒకవేళ దీనిపైన పట్టు సాధించాలనుకుంటే మీరు రావచ్చు ఫ్రెండ్స్ ఉదయాన. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం పనిచేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక నేను ఫెయిల్ అయితే ఎట్లా సార్ అంటే, ఫెయిల్ అయినా కూడా నష్టం లేనటువంటి సిస్టమ్ ఉంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మిత్రులారా ఎలాగో మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం. అయితే సంవత్సరానికి 16,731 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. అర్థం చేసుకోండి, సంవత్సరంలో డబ్బులు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత సైన్అప్ చేయని వాళ్ళు మీ సీనియర్ యొక్క సహకారంతో సైన్అప్ చేయండి. కంపల్సరీగా గమనించాల్సింది, సీనియర్ నెంబర్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ చేయండి, నేమ్, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి, కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత చూసినట్లయితే రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్,
మూడో స్టెప్లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో మీ యొక్క యూజర్ నేమ్ తయారు చేసుకోండి, ఐదో స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి, ఆరో స్టెప్లో పాస్వర్డ్. మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ చేయండి. ఆ తర్వాత భారత ప్రభుత్వం గుర్తించిన కంపెనీ, లీగల్గా ఉన్న వాళ్ళకే ఇవ్వాలని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది ఉండాలి ప్రైమ్ మెంబర్షిప్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత మిత్రులారా, మీ చేతులతోటి ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని మీ యొక్క నామినీ అవన్నీ యాడ్ చేసుకొని మనం అప్డేట్ ప్రొఫైల్ చేసుకుంటాం. ఆ తర్వాత డబ్బుల విషయంలో మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి డబ్బులు మనము టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. డిజిటల్ అంటే మొత్తం డిజిటలే. యాప్ ఓపెన్ చేసిన తర్వాత వాలెట్ నొక్కినట్లయితే మనకు యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ ప్రెస్ చేయగానే అక్కడ 1770 అగుపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే వెంటనే మనకు గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వేస్ ద్వారా మన అకౌంట్లో నుంచి నెక్స్ట్ మనీ యాప్లోకి తెచ్చుకుంటాము. ఆ తర్వాత ఫ్రెండ్స్, అది ఏదైనా కావచ్చు, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆన్లైన్ ఏదైనా కావచ్చు. కానీ మిత్రులారా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఫాస్ట్గా అవుతుంది. ఆ తర్వాత యాప్లో డబ్బులు వచ్చాక మనం రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కినట్లయితే అప్గ్రేడ్ ఉంటుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అప్గ్రేడ్ నవ్వనండి, తమ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, 1770 రూపాయలు తోటి స్టార్ట్ చేయండి. ఈ భూమి మీద నేను చెప్పిన విధానం ద్వారా మీరు అప్రోచ్ కాండి. ఆ తర్వాత మీరు వర్క్లో ముందుకెళ్ళండి, వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు 100% ఇందులో కోటీశ్వర్లు అవుతారు, క్రౌన్ డైమండ్ అయిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్లో మనకు సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. ఈ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ ఎవరైతే ఉన్నారో అలాంటి టీంలో మీరు ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, చంద్రశేఖర్ సార్ ఫస్ట్ డైమండ్, అతని యొక్క జూనియర్ సుభాష్ సార్ ఈరోజు ISO 9000 సర్టిఫైడ్ కంపెనీస్కు ట్రైనింగ్ ఇచ్చే ఇంటర్నేషనల్ ట్రైనర్. అతను మన సీనియర్ కావడం మన అదృష్టం ఫ్రెండ్స్. నేను కూడా 2 సార్లు ట్రైనింగ్కి వెళ్ళాను, మీరు కూడా వెళ్ళొచ్చు. అతను ఒక సాఫ్ట్వేర్, అతను మెకానికల్ ఇంజనీర్, వృత్తిరీత్యా 30 lakhs ప్యాకేజ్ మిత్రులారా. నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తే నెక్స్ట్ మనీ చేస్తున్నాడంటే మరి మనం కూడా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వృత్తిరీత్యా ఉదయం 7 నుంచి రాత్రి 11-12 గంటల వరకు బిజీ ఉండే వ్యక్తి లక్షలాది టీమును మెయింటైన్ చేస్తున్నారంటే ఇది ఎంత ఈజీ వ్యాపారమో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత అతను జూనియర్ అంకిత్ ఖన్నా గారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే జనవరి మాసంలో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. దానికి కారణం నా డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు. సాఫ్ట్వేర్ పైన అంటే సోషల్ మల్టీమీడియా పైన మీన్స్ దీనిపైన అపారమైనటువంటి పట్టున్న వ్యక్తి కాబట్టి 100% మనకు ఉపయోగపడుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు ఏదైతే నేను మీలాగా వచ్చానో మీకు ఇప్పటివరకు చెప్పింది ఇదంతా కూడా థియరీ ఓన్లీ. కానీ మిత్రులారా, ప్రాక్టికల్ మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తూ ఉన్నాను. మీరు దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు కూడా ప్రాక్టికల్గా అనుభవించండి. ఏదైతే చేస్తుండ్రో అదే చెప్పండి, ఏం చెప్తుండ్రో అదే చేయండి మిత్రులారా. అసత్యం ద్వారా అల్పకాలికమైనటువంటి బిజినెస్ వస్తే రావచ్చేమో, కానీ అలాంటి డబ్బు సంపాదించడం తప్పు మిత్రులారా. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నేను ఇందులో సైన్ అప్ అయ్యాను ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి. మరి మీకు నేను చెప్పాను ఈరోజు మీరు ప్రైమ్ మెంబర్ కాండి అని. మరి ప్రైమ్ మెంబర్ అయినట్లయితే మరి మొదట మీకు 1550 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. మరి వచ్చాయా లేదా మిత్రులారా? చూడండి, ప్రాక్టికల్ బిజినెస్ ఇంత ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కూడా లేదు. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. ఆ తర్వాత 1500 సైన్ అప్ 50, ప్రైమ్ మెంబర్ 1500. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 మిత్రులారా. ఆ రోజు నైట్ మీటింగ్కి వెళ్ళాను నేను. మా సీనియర్ నాకు చెప్పింది 90 రోజులు మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్ మీటింగ్ రావాలి. చాలామంది మధ్యలో మీటింగ్కి వస్తారు, స్పెషల్గా మన ఆంధ్రులు ఆరంభ సూరులు అంటారు. మిత్రులారా, ఎందుకు? ఇది డ్యూటీయే, ఇది మన ఉద్యోగమే. ఉదయం రావడం మీటింగ్కు, రాత్రి రావడం ఉద్యోగం, ఇది అంతే. సో సార్ వాళ్ళు రావట్లేదండి, వీళ్ళు రావట్లేదని చెప్తారు. అంటే వాళ్ళు ఎవరో పని చేస్తే చేస్తామంటే మనం వచ్చి స్టార్ట్ చేసామా? లేదు, మనం స్టార్ట్ చేశాక వాళ్ళు వచ్చారా? ఈ చిన్న విషయాన్ని మర్చిపోతారు. ఎవరైతే డెవలప్ అవుతున్నారో వాళ్ళు రెగ్యులర్ మీటింగ్ వచ్చే వాళ్ళు డెవలప్ అవుతున్నారని మీకు చెప్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఈ విధంగా నాలెడ్జ్ అనేది తీసుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత చూసినట్లయితే నేను 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖే నేను సైన్ అప్ చేయించా ఫ్రెండ్స్. ఇంకా రిజల్ట్ రాకపోతే ఇంకెక్కువ మీటింగ్‌కి అటెండ్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జీవితంలో మంచి పని, చెడు పని. మంచి పని ఎప్పుడు కూడా లేట్ చేయొద్దు. చెడ్డ పని ఎప్పుడు కూడా తొందరగా చేయొద్దు. మరి ఇక్కడ చూడండి, మీరు మంచి పనా, చెడ్డ పనా? ఒక వ్యక్తిని పొదుపు చేసుకోమంటా ఉన్నాం. ఒక వ్యక్తిని డబ్బులు సంపాదించుకోమంటా ఉన్నాం. కాబట్టి నేను ఇది మంచి పని భావనతోటి ఆ రోజు నుంచి ఈ రోజు పని చేస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి రూ. 1770 దాదాపుగా ఈ సంవత్సర కాలంలో నాకు అక్షరాల ఈ సెకండ్ వరకు వచ్చినటువంటి డబ్బులు లైవ్‌లో చూడండి ఫ్రెండ్స్. చూడండి, రూ. 4,38,000 నాకు రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, రూ. 4,38,161. చూడండి ఫ్రెండ్స్. మరి ఒక యావరేజ్‌గా 3 నెలల ఇన్కమ్ చూద్దాం ఎంత వస్తా ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఇది 3 మంత్స్ ఇన్కమ్. చూడండి ఫ్రెండ్స్, 1,78,943 రూపీస్. అర్థం చేసుకోండి, సుమారుగా ఒక 60,000 రూపాయలు. మరి 60,000 రూపాయలు వచ్చే వ్యక్తి మరి ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు సమాజంలో, మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీకు ఇంకొక విషయం చెప్పా, నిద్రపోయినా కూడా నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం రీపర్చేజ్ లెవెల్ క్యాష్ బ్యాక్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నారు మీరు, నేను మీతోటే ఉన్నాను. ఈరోజు ఏమేమి జరిగింది ఉదయం నుంచి చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్షణాన జస్ట్ 10 మినిట్స్ క్రితం కూడా చూడండి, రాత్రి 9:40 9:41, 9:25, 9:22, 9:28, 9:12 9:3 మిత్రులారా, మీ ఎంబడే ఉన్నా నేను. ఎవరు రీఛార్జ్ చేసుకోరో తెలియదు నాకు. కాబట్టి ఇది సిస్టమ్ బెంచ్ మార్క్ కావాలి మనకు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం చెప్పా నేను, టీం విషయానికి వచ్చినట్లయితే మరి ఒకసారి గమనించినట్లయితే మిత్రులారా, ఈరోజు 50,000 దాటిందని చెప్పా. ఇక చూడండి, 50,565 మంది. అయితే ఫ్రెండ్స్, మరి నాకు అంతమంది తెలియదు, నాకు 32 మంది మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఫ్రెండ్స్, అందులో నుంచి 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. మనం ఈచ్ 5 చెప్పాం. మనం 525, 125 అని చెప్పాం మిత్రులారా. అంటే మీరు అర్థం చేసుకోండి, 25 బదులు 56 అయిపోయింది, 125 బదులు 139 అయిపోయింది. ఆల్రెడీ 625లో కూడా 273 అయిపోయింది, ఇంకా 900 ఉన్నారు మిత్రులారా. దాదాపు యావరేజ్గా 4 నెలలు అనుకుంటే మనకు 12 నెలలు, 40 నెలల్లో ఇది పూర్తి చేయబోతున్నామంటే నేను మధ్యతరగతిలో ఉండొచ్చు, కానీ నా తల్లిదండ్రులు మధ్యతరగతిలో ఉండరు కాబట్టి నేను మధ్యతరగతి, కానీ నా పిల్లలు మధ్యతరగతిలో ఉండడానికి అవకాశమే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక గొప్ప సిస్టమ్ మన చేతిలో ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే సిల్వర్ రాయల్టీ ఇక్కడ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. 5-25 చేసుకున్నప్పుడు లీడర్షిప్ అనేది ఇక్కడ వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నేర్చుకుంది మన జూనియర్కి హెల్ప్ చేయడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్. కొద్దిగా స్లోగా రావచ్చు, నో ప్రాబ్లం. 45 రోజులలో మనం క్రౌన్ డైమండ్ దిశగా మనం వెళ్ళే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు జరిగినటువంటి ప్రజెంటేషన్లో నాకు ఏదైతే జరిగిందో అది మీతోటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. దీనిపైన మీకు ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, క్లారిటీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ స్క్రీన్ టచ్ చేయండి, రైట్ సైడ్ డౌన్లో మోర్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరికి ఎలాంటి డౌట్స్ లేదు, హ్యాపీగా వర్క్ చేద్దాం. రేపు మార్నింగ్ మళ్ళీ మనం 7 o'clock లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. నిర్భయంగా, నిశ్చింతగా, ధైర్యంగా చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి. డెఫినెట్గా 45 డేస్లో 2020కి మనము వీడ్కోలు చెప్తూ 2021కి మనం స్వాగతం చెప్తాం. అదేవిధంగా మధ్య తరగతికి మనం 2020లో మనం వీడ్కోలు చెప్దాం మిత్రులారా. అదేవిధంగా ఒక హై క్లాస్, రిచ్ క్లాస్, ఒక గ్రేట్ పర్సన్గా మనం ఒక నెక్స్ట్ టైకూన్గా మనం ఏర్పడదాం న్యూ ఇయర్లో అని ఆశిస్తూ అందరికీ
ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మిత్రులారా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. గుడ్ నైట్, శుభరాత్రి.